హోమర్ అన్నట్టు బానిసత్వం మనిషిలోని గొప్ప గుణాల్ని హరించివేస్తుంది. పరిపూర్ణ మానవత్వం వికసించాలంటే స్వేచ్ఛ కావాలి. ఈ అగ్రవర్ణాల భావజాలం నుండి ఈ దేశ ప్రజలు విముక్తి చెందే వరకు ఈ నేలపై స్వేచ్ఛావాయువులు ప్రసరించవు. ఏంటండి అంత ఆవేశంతో ఉన్నారు? ఇది ఆవేశం కాదు సావిత్రి. నేను గులాంగిరిలో లేవరెత్తిన ప్రశ్నలకు జవాబివ్వలేక ఈ అగ్రవర్ణాల వాళ్లు ఎలా నీళ్లు నమ్ములుతున్నారో దొండికి చెబుతున్నాను. చరిత్రంతా విజేతల పరంగానే రాయబడింది. వాడు ఈ దేశాన్ని కైవసం చేసుకుని బానిసత్వ పోకడలను అలాగే కొనసాగించారు. విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు. నీతి లేనిదే పురోగతి కాదు, పురోగతి లేక విత్తం లేదు, విత్తం లేకనే శూద్రులు అధోగతి పాలయ్యారు. దీనికంతా అనర్థం ఒక్క అవిద్య వల్లే. దాంతోపాటు తాగుడు, జూదం వంటి వ్యసనాల వల్ల కూడా. నిజమే, మనం మద్యపానానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమం చెయ్యాలి. శూద్రులారా, అతిశూద్రులారా, నా సహోదరులారా, తాగుడు మానండి. ఆ డబ్బుతో మంచి పుస్తకాలు కొనండి, జ్ఞానవంతులు కండి, మిమ్మల్ని మీ భావి తరాల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దండి.